హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం వీడియోలో ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే బొంబాయి రవ్వ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను రెడీమేడ్ బియ్యం పిండినే వాడుతున్నాను. మనం బియ్యం పిండిని ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో 1/2 కప్ మైదా పిండి, 3/4 కప్ బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఇంగువ, కొద్దిగా వంట సోడాను తీసుకోవాలి. అలాగే వాము 1 టేబుల్ స్పూన్ తీసుకొని చేతిలోకి వేసి కొద్దిగా నలిపి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఉప్పు కారం అన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న నూనెని తీసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అవసరం సరిపడ్డట్టుగా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ మనం బాంబే రవ్వని యాడ్ చేసాం కాబట్టి వాటర్ కొద్దిగా మనకి ఎక్కువగానే పడతాయి. మనం ఈ పిండిని మరీ హార్డ్గా మరీ సాఫ్ట్గా చేసుకోకూడదు. మరీ హార్డ్గా చేసుకున్నామంటే మనకి మురుకులు ఒత్తేటప్పుడు కష్టమవుతుంది. ఇలా మనం కలుపుకున్న ఈ సెమీ సాఫ్ట్ పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు మనం ఈ మురుకుల చిట్లికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమంలో నుంచి మనకి అవసరమైనంత కొద్దిగా పిండిని తీసి మురుకుల చిట్లోకి వేసుకోవాలి. మీకు పిండి మరీ గట్టిగా కానీ ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ తీసుకోండి. మురుకులు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కనుక అయితే ఇలా ప్లేట్ మీద మురుకులు ఇలా ఒత్తుకొని తీసుకోండి. మనం మురుకులు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద బండలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో డ్రాప్ చేసి తీసుకోండి. మీకు కంఫర్టబుల్ అయితే డైరెక్ట్గా ఆయిల్లో అయినా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. మనం మీడియం ఫ్లేమ్లో ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఈ మురుకుల్ని తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. అలాగే రిమైనింగ్ మురుకుల్ని కూడా సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా గెరిటి మీదన్న మురుకుల్ని ఒత్తి ఫ్రై చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారుగా, ఎంతో ఈజీగా చేసుకునే బొంబాయి రవ్వ మురుకులు రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.